హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? ఆలస్యం ఎందుకు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తొందరగా చేసుకోండి. మొన్న ఊరెళ్ళాం కదా, ఆ రోజు వండామన్నమాట ఈ వంట అంతా. అక్కడ మటను, చికెను, బిర్యానీ మొత్తం వండామన్నమాట. లేచి కిందకి వెళ్ళే లోపే మా పిన్ని ఇవన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. ఏంటంటే చికెన్ మటన్ వండడానికి కావాల్సినవి మొత్తం రెడీ చేసి అలా పెట్టుంచిందనమాట. ఎందుకంటే మేము ముగ్గురం ఎక్కడ కష్టపడిపోతాం అని చెప్పి ముందే అన్నీ రెడీ చేసి ఇల్లు తుడిచి అన్నీ అలా పెట్టుందనమాట. నేను చేసుకున్న అదృష్టం ఏమోనండి, మా ఆడపడుచు మా ఇంటికి వచ్చినా ఆవిడే పని చేసిద్ది. మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆవిడే చేసిద్ది. ఆ పిన్ అంటది, మీరు ముగ్గురే మాకు దొరికినందుకు చెప్పుకోవాలి అని చెప్పి అంటా ఉంటుంది అనమాట. ఎప్పుడు దానికి అమ్మగారి ఇంటికి వెళ్తే కూతురు సుఖపడుతుంది అంటారు, కానీ మా పిన్ని అలా కాదనమాట. మమ్మల్ని సుఖపెట్టిద్ది. చక్కగా కూర్చుంటే అన్ని ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుంటా వచ్చిద్ది అనమాట. అత్తయ్యోళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం వంటలు అయితే అప్పుడప్పుడు నేనైతే చేయి వేస్తూ ఉంటానులే, బాగానే చేస్తాను నేను కూడా అని నేను అనుకుంటాను. నేను మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేసరికి మా పిన్ని ఆల్మోస్ట్ వండేసింది అనమాట. నూనెలో అలా మూత పెట్టింది. ఈ లోపు నేను వెళ్ళాను అనమాట. ఉప్పు కారం నన్నే చూడమంటారు, నేను ఎక్కువ వాటర్ వేసేస్తానేమో అని చెప్పి మా పిన్ని పక్క నుండి వేయొద్దమ్మా, వాటరు చిక్కగా ఉండాలి, మా తమ్ముళ్ళు బాగా చిక్కగా తినాలి ముక్కలు అని చెప్పి పక్క నుండి చెప్తుంది అనమాట. నాకు వాటర్ వేయకు అని. ఎంతైనా తమ్ముళ్ళు కదా, తమ్ముళ్ళ మీద ప్రేమ ఎక్కువ అనమాట. ముగ్గురు తమ్ముళ్ళు అనమాట. మా తమ్ముళ్ళు జెమ్స్ అంటారు కదా, ఆ టైప్లో ఫీల్ అవుతుంది అనమాట మా పిన్ని. మా తమ్ముళ్ళు జెమ్స్ అంటది. ఇదైతే చికెన్ కూర అనమాట. ఇది కూడా పక్కన వండుతుంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా కొత్తిమీర వేసేసాను అనమాట. ఈ కూర కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నేనైతే మటన్ అయితే తినలేదనమాట, నాకు ఈ చికెన్ కూరే నచ్చింది గ్రేవీగా. వంట పూర్తయిపోయింది. సరేలే పిన్ని నువ్వు స్నానం చేయి, మేము చీర పెట్టేసి వెళ్ళిపోతామని అంటే, మా పిన్ని స్నానం చేస్తే మేము చీర ఎక్కడ పెట్టేసి మధ్యాహ్నం నుంచి జంప్ చేస్తాము అని చెప్పి, వద్దులే వెళ్ళమాకండి ఈ రోజు ఉండండి అని చెప్పాను అందనమాట. అప్పటి వరకు మేము వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అవుతున్నాం తొందరగా వంటలు చేసేసి. ఇంకెక్కడ వెళ్ళనివ్వలేదు. ఇంకా ఆ రోజంతా ఏం చేసాము, ఇదిగోండి ఇలా ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నాము. మా పెద్దక్క మేము మంచిగా ఏదో మంచి డిస్కషన్లో ఉన్నాము. ఈ లోపు ఎవరో వచ్చి వీడియో తీశారనమాట. అయినా అక్కడ పల్లెటూరులో ఏంటంటే బయట కూర్చుంటే చాలా అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. ఆ రోజంతా సరదాగా మేము అదిగోండి అందరం అలా మెట్ల మీద కూర్చొని ఏదో ఒకటి ముచ్చట చెప్పుకుంటా కూర్చున్నాము. టైంపాస్ అయిపోయింది, ఊరినే అలా గడిచిపోయింది, టైం తెలియలేదు. చూసారా అందరూ ఎలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇది మన పల్లెటూరులో తప్పితే ఎక్కడా చూడమన్నమాట. ఇది అందరూ ఒక చోట కూర్చొని భలేగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. మా కోడల పిల్ల చూసారా, నూకల్లో బియ్యం ఉన్నాయంట, సపరేట్ చేస్తుంది దేనికని. పక్కన వాళ్ళు అయితే వెళ్ళి నేను చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తుంది. పాప మా కోడల పిల్లకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట. నూకల్లో బియ్యం ఉన్నాయంట. నేనైతే బియ్యంలో నూకలు ఉన్నాయా, నూకల్లో బియ్యం ఉన్నాయా అని అడిగాను అనమాట. నూకల్లోనే బియ్యం ఉన్నాయంట. అదనమాట. అలా గడిచిపోయింది.